వెల్కమ్ టు ది పాయింట్. 2023 అంతకు ముందు కాలం నుంచి కూడా ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలు గాల్లో దీపంలా మారిపోయాయి. ఈ ప్రభావం అనేది 2024లో కూడా కొనసాగింది. మొదటి నెలలోనే 13,000 పైచిలకు ఉద్యోగాలు పోయాయి. అయితే ఇటీవల నౌకరీ జాబ్ స్పీక్స్ ఇండెక్స్ ఉద్యోగాల నియామకాలు ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే చాలా విషయాలను వెల్లడించింది. 2024 జనవరిలో హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాల నియామకాలు భారీగా పెరిగాయని నౌకరీ నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో ఒక్క జనవరి నెలలోనే 2,455 అపాయింట్మెంట్స్ జరిగినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త జాబ్స్ జనవరిలో అంతకు ముందు సంవత్సరంతో పోల్చి చూస్తే 12% పెరిగాయంట. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ ఫుల్ స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఉద్యోగ నియామకాలు కూడా గణనీయంగా పెరిగాయని ఈ సర్వే తేల్చింది. డేటా సైంటిస్ట్ వంటి వాటిలో కూడా ఏఐ నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో హెల్త్ కేర్ రంగంలో నియామకాలు 7% పెరగ్గా, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్లో 5% పెరుగుదల ఒక్క జనవరి నెలలోనే నమోదైంది. ముఖ్యంగా బెంగళూరు, ముంబైలలో ఈ రంగాల్లో నియామకాలు ఎక్కువగా జరిగాయంట. అయితే ఐటీ రంగంలో మాత్రం రోజురోజుకు ఉద్యోగాలు పోతున్నాయి. గత ఏడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో ఐటీ నియామకాలు 19% మేర తక్కువగా నమోదు కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అందుకే ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఒకవైపు ఉండగా, మరోవైపు ఏఐ టెక్నాలజీ కూడా అన్ని రంగాల్లో ఉండటంతో అటువైపు నైపుణ్యం పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారు. సో కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా ఉన్నాయని చెప్పారు. అలాగే మారుతున్న టెక్నాలజీకి అనుకూలమైన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని ఆమె సైతం సూచించారు. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి జాబ్స్ కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో ఏఐకి సంబంధించి స్పెషల్ స్కిల్స్ నేర్చుకుంటే కనుక ఇందాక నేను చెప్పిన ఆయా రంగాల్లో జాబ్స్కి అయితే ఎలాంటి కొరత లేదు. వాటిల్లో ప్రయత్నించి మళ్ళీ జాబ్ సెటిల్మెంట్స్ అనేది పొందొచ్చు అనేది సూచన.